కర్ణాటకలోని హసన్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ తల్లి 6 ఏళ్ల కూతురి ప్రాణాలు తీసేసింది. చిన్నారిని నీటి డబ్బులో ముంచేసి చంపేసింది. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆ తల్లి ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే, కర్ణాటక హసన్ జిల్లా శివమొగ్గకు చెందిన రఘు, శ్వేత భార్యాభర్తలు. వీరికి 7 ఏళ్ల క్రితం పెళ్లైంది. పెళ్లైన నాటి నుంచి భార్యాభర్తలకు పడేది కాదు. తరచూ గొడవలు పడుతూ ఉండేవారు. ఈ నేపథ్యంలోనే వారికి కూతురు పుట్టింది. ఆ పాపకు షాన్వి అని పేరు పెట్టారు. ఆ పాప వయసు ప్రస్తుతం 6 సంవత్సరాలు. పాప పుట్టిన తర్వాత ఆ ఇద్దరి మధ్య గొడవలు మరింత పెరిగాయి. దీంతో శ్వేత భర్త నుంచి దూరంగా వచ్చేసింది. పుట్టింట్లో ఉంటోంది. పుట్టింటికి వచ్చిన తర్వాత విడాకులకు కూడా అప్లై చేసుకుంది. ఇక శ్వేత పుట్టింటికి వెళ్ళిన నాటి నుంచి రఘు తల్లిదండ్రుల దగ్గరే షాన్వి పెరిగింది. ఇక రఘు తన తల్లిదండ్రులు, కూతురికి దూరంగా బెంగళూరుకి సమీపంలోని నెలమంగలలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఇక పాప షాన్వి తల్లికి, తండ్రికి దూరంగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే గత శనివారం శ్వేత అత్తింటికి వెళ్ళింది. సోమవారం ఉదయం షాన్విని తనతో పాటు పుట్టింటికి తెచ్చుకుంది. అయితే వారు ఇంటికి వచ్చే సమయానికి ఇల్లు లాక్ చేసి ఉండడంతో ఇద్దరు కొద్దిసేపు పక్కింట్లోనే ఉన్నారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో శ్వేత షాన్విని పొలం దగ్గరకు తీసుకెళ్లింది. కూతుర్ని నీటి డబ్బులో ముంచసాగింది. ఊపిరాడక పాప గట్టిగా ఏడుస్తూ ఉంది. ఆ ఏడుపు విన్న పక్క పొలాల్లోని రైతులు అక్కడికి పరుగులు తీశారు. వారు అక్కడికి చేరుకునే లోపే ఘోరం జరిగిపోయింది. పాప చనిపోయి పడి ఉంది. ఇక కూతుర్ని చంపిన తర్వాత తాను కూడా చనిపోవాలని అనుకున్నట్లు శ్వేత గ్రామస్తులకు చెప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు శ్వేతను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.